హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను మీకు ఉల్లి సమోసా చూపించబోతున్నాను. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. మేము నిర్వహించే కాంటెస్ట్ వివరాలన్నీ నేను ఇందులోనే మెన్షన్ చేస్తున్నాను. దీనికోసం మైదా పిండి తీసుకొని కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి వాటర్ వేసేసి కలిపేసి ఇలాగ చపాతీ పిండిలాగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇలాగ చిన్న చిన్న చపాతీలా చేసేసుకొని చాలా ట్రాన్స్పరెంట్గా పల్సగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనం పేనం మీద ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. రుమాలి రోటీస్ కాల్చుకుంటాం కదా, అలా కాల్చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలాగా స్లోగా కాల్చుకోవాలన్నమాట. ఇవి మాత్రం ఎంత పలుసుగా ఉంటే అంత టేస్టీగా వస్తాయి ఉల్లి సమోసాలు అయితే. ఇలా ఒక్కొక్కటిగా కాల్చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి తర్వాత పక్కన అడ్జస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. మనం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని సైడ్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసేసుకోవాలి. మనకేంటంటే ఇలాగ స్ట్రైట్గా వస్తే సరిపోతుంది. లైన్గా వస్తే మనకి సమోసా చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, ఇలా నలిపేసినా కూడా అది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. రుమాలి రోటీస్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. కాకపోతే చాలా ట్రాన్స్పరెంట్గా రావాలి ఇవి. ఇదిగోండి, ఇలాగా సైడ్స్ కట్ చేస్తాం కదా, ఈ కట్ చేసినవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇవి పాడైపోతాయనేమి అక్కర్లేదు, మనం వీటిని కూడా వాడుకోవచ్చు ఈ సమోసాల్లోకి. ఇదిగోండి, ఇలా కట్ చేసి మనం చిన్న చిన్న ముక్కలు చేసేసి పీసెస్ లాగా పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం 4 పక్కల కూడా మనకి ఈ రౌండ్ అంతా కట్ చేసేసుకోవాలి. మేము నిర్వహించే ఈ కాంటెస్ట్లో అయితే మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇదిగోండి, ఇలాగా వస్తాయి స్ట్రైట్గా పీసెస్. వీటిని సమోసాలాగా హోల్ చేసుకొని దీనిలో ఆనియన్స్ పెట్టుకోవడమే. ఇదిగోండి, ఇందాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, అవి వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి చాలా ఈజీగా త్వరగా వేగిపోతాయి, ఎందుకంటే పలుసుగా ఉంటాయి కదా. ఇదిగోండి, ఇలాగా వేగిపోయిన తర్వాత తీసేసుకొని ఇవి చల్లారిపోయిన తర్వాత మనము ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫస్ట్, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తరిగింది వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని ఇవి మొత్తం మిక్స్ చేసేయాలి. మనం ఇందాక సైడ్స్ కట్ చేసాం కదా, డీప్ ఫ్రై చేసాము, వాటిని కూడా చేత్తో స్మాష్ చేసి కలిపేసుకోవాలి. మన కాంటెస్ట్ నేమ్ వచ్చేసి గివ్ అవే కాంటెస్ట్ నాన్ స్టిక్ కుక్వేర్. ఈ కాంటెస్ట్ ఈరోజు అంటే 27 అక్టోబర్, లాస్ట్ డేట్ వచ్చేసి 14 నవంబర్ సాయంత్రం 6 గంటలతో ముగుస్తుందండి. విన్నర్ నేమ్ వచ్చేసి మేము 15వ తారీఖు అనౌన్స్ చేస్తాం. కాంటెస్ట్ వచ్చేసి చాలా ఈజీ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ రెసిపీని షేర్ చేసి కంప్లీట్గా చూడమని చెప్పండి. కామెంట్స్లో పార్టిసిపెంట్స్ నేమ్ అంటే మీ నేమ్ని టైప్ చేయమని చెప్పండి. కామెంట్స్లో పార్టిసిపెంట్ నేమ్ టైప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అండ్ లైక్ చేసి ఉండాలి. ఒక్క అకౌంట్ నుంచి ఒక్క పార్టిసిపెంట్ నేమ్ మాత్రమే టైప్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ టైప్ చేయకూడదు. కాంటెస్ట్ డే వచ్చేసి చెప్పాను కదండి, అక్టోబర్ 27 ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఈ సమోసాలని ఇలాగ మట్ చేసి మనం ఎడ్జస్ట్లో మైదా పిండిలో కొంచెం వాటర్ కలిపేసుకొని ఇలా మొత్తం కవర్ చేసేయాలి. ఇదిగోండి, రెడీ అయిపోయింది మన ఉల్లి సమోసా. ఇంకా మనము ఆయిల్లో వేసి దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఎంతో రుచికరమైన కరకరలాడే ఉల్లి సమోసాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట.
మొత్తం డీప్ ఫ్రై చేసేసి తీసేసుకోవడమేను. ఈ సమోసాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇదిగోండి రెడీ అయిపోయినాయి మొత్తం. ఈ ఉల్లి సమోసా రెసిపీ నచ్చితే లైక్ చేయండి.